Germanton Hospital pioneers in world-class orthopedic cardiology and multi-speciality care. Top 3 in Hyderabad, top 10 in South India. Attapur, Hyderabad. బీజేపీలో ఎంపీ టికెట్, బట్ అంతకంటే ముందు మీకు ఇక్కడ బీఆర్ఎస్ లో ఎమ్మెల్యే టికెట్, ఏది తీసుకుంటారు? గుడ్ క్వశ్చన్. నన్ను మొత్తం ఫిక్స్ చేయాలని వచ్చారు, నాకు అర్థమైపోయింది. మొత్తం ఫిక్స్ చేయాలని వచ్చారు. ఓకే, డన్. ఈ రోజు కూడా నాకు మల్లారెడ్డి గారు కోడాలని అంటారు. ఆయన మా పెద్ద మనిషి. నాకు ఎందుకో మోడీ గారు ఆల్రెడీ కనిపిస్తున్నారు. లేదు, ఒక నిమిషం. సారీ, ఐఎమ్ జస్ట్ కార్నరింగ్ యు. బికాజ్ నిజంగా మీ మనసులో సంకల్పం తెలుసుకునే. ఐఎమ్ ఎంజాయింగ్ దిస్. డోంట్ బి సారీ ఎట్ ఆల్. ఫస్ట్ ఆఫ్ ఆల్, మా ఇంట్లో పెద్ద మనిషి మా మామయ్య గారు. ఆయన ఏం చెప్తాడో నేను పని చేస్తా. ద రీజన్, ఆయన బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు, మేము కూడా బీఆర్ఎస్ పార్టీలోనే పని చేసినాం. దీనికన్నా ముందు దాని క్యాంపెయినింగ్ చేసినాం, అదంతా ఓకే. కానీ ఆ సమయంలో మా మామయ్య గారు, లేదమ్మా ఎమ్మెల్యేకి నేనే నిలబడతా, లేకపోతే మా ఇంట్లో నేను ఒక్కదానివి కాదు కదా, దేర్ ఆర్ అదర్ పీపుల్. మా బావగారు ఉన్నారు, భద్రారెడ్డి గారు ఉన్నారు, ఆయన ఉంటారా, లేకపోతే వాళ్ళ పిల్లల్ని ఇస్తారా, లేకపోతే నాకు ఇస్తారా, అది ఆయన ఇష్టం. ఛాన్స్ ఇస్తే ఖచ్చితంగా వి విల్ ప్రూవ్ హౌ వెల్ వీ కెన్ ఆల్సో బీ ఇన్ ఎడ్యుకేషన్ అండ్ ఆల్సో ఫర్ సర్వింగ్ ద పీపుల్. నేను పాలిటిక్స్ అని అన్నాను, అయితే సర్వింగ్ ద పీపుల్. ఆబ్వియస్లీ అంటే ఫ్యామిలీ డైనమిక్స్ ని బట్టి ఆచితూచి మీ ఆశయాలకు అనుగుణంగా. మా మామయ్య గారు ఉన్నారు, ఆయనకు ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, ఆయనకి జనాలు మెచ్చుకుంటున్నారు, అది దేనికైనా ఉండొచ్చు. కానీ ఆయన పని చేసిండు ఇప్పటి వరకు. యూనో ఎద్దులాబాద్ లో గుడిలు, ఎన్నో గుడిలు మనకి, యూనో మొత్తం మెడ్చల్ అంతా మొత్తం గుడిలు కట్టడం కానీ, రోడ్స్ డెవలప్మెంట్ చేయడం కానీ, ఎన్నో విషయాలు మామయ్య గారు అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అన్ని చేసి చూపించారు. డెఫినెట్ గా మల్లారెడ్డి గారికి ఈ రోజు ఒక అన్కండిషనల్ ఫ్యాన్ ఫాలోయింగ్. ఎన్ని విమర్శలు వచ్చినా ఏం చేసినా నో డౌట్ అబౌట్ దట్. అండ్ మోర్ ఓవర్ డౌన్ టు ఎర్త్. మీరు ఒక లీడర్ గా మీరు ఇఫ్ యూ గో అవే ఫ్రమ్ ద పీపుల్, డజంట్ వర్క్ లైక్ దట్. మీరు ఎప్పుడు కూడా జనాలు అందుబాటులో ఉండాలి, కార్యకర్తలు అందుబాటులో ఉండాలి. వాళ్ళు ఎన్నిసారి ఫోన్ చేసినా మీరు ఫోన్ లేపాలి. జనాలు మీ దగ్గర కలవనికి వచ్చినా కూడా మీరు వాళ్ళతో కలవాలి. ఎంత కష్టమైనా సరే మీరు కలవాలి. ఎందుకంటే ద మూమెంట్ యూ గెట్ ఇన్ టు పాలిటిక్స్ ఆర్ బి అ లీడర్ ఆర్ ఎనీ పొజిషన్, యు ఆర్ పీపుల్స్ ప్రాపర్టీ. అయితే ఫ్యామిలీ డైనమిక్స్ అవన్నీ ఎట్లా ఉన్నా కూడా మీకు మోదీ గారు అంటే అభిమానం అన్నారు. ఎస్, అభిమానం, చాలా అభిమానం. ఎందుకంటే కలిసినాను, మా మామయ్య గారు టీడీపీలో ఉన్నప్పుడు అప్పుడు కలిసినాము. అండ్ బేసిక్ ఫ్యాన్ అంటే ఉట్టిగా ఏదో మోదీ పేరని కాదు, ఆయన చేసిన పనికి ఈ రోజు మన గవర్నమెంట్ ఇండియా మొత్తం ఒక లెవెల్లో అందరు కూడా రెస్పెక్ట్ ఇస్తున్నారంటే కేవలం ఆయన వల్ల. హీ ఈస్ ట్రైంగ్ టు టెల్ వెరీ వెల్ కి ఏ మేరా భారత్ హై, ఏ హిందుస్తాన్ హై, యహాं पे सब लोग रह सकते हैं, सब कास्ट के लोग रह सकते हैं. आप हिंदू लो, मुसलमान लो, क्रिश्चियनिटी लो, हम सब एक है, एक साथ मिलजुल कर अच्छा रहेंगे. सेक्युलर है हम लोग, आज ऐसा भी बोला है, उन्होंने, बोलते हैं. आप देखिए उनका हर एक वीडियो में देखिए, मैं बताती हूँ. मगर गवर्नमेंट का रवैया तो ऐसे रवैया नहीं है, मैं बताती हूँ. वो लोग मिस इंटरप्रेट कर रहे हैं, बहुत लोग. कौन लोग? सब लोग. क्योंकि सब लोगों को क्या है, परसेप्शन जो है ना, वो देखने के सोच पे रहता, जो सुनता है उसका सोच पे रहता. I'll tell you what, आप एक मीडिया से ही है मैडम, आप जाके मोदी जी का कोई भी भाषण लीजिए, वो सपोर्ट कर रहे हैं भारत को. भारत में वो किसी को भी फेवर या डिसफेवर नहीं कर रहे. सब लोग रहेंगे, लेकिन सब लोगों को एक उनका गर्व होना चाहिए कि वो भारतीय है. वो तो सभी को नहीं है, बीजेपी के आने से पहले से है, गर्व रहा है. मैं बताती हूँ, बिल्कुल भी नहीं है. सब लोग आप देखिए, कुछ कम्युनिटी लोग बोलते हैं मैं भारत महान क्यों बोलूं, तो उन पर एक्शन लीजिए. ऐसे भी लोग हैं जो, उन पे एक्शन नहीं है. मैं बताती हूँ सपना जी, यहाँ पे कैसा होता है, हम लोग कोई भी कम्युनिटी या कोई भी वो लोग टारगेट नहीं कर रहे, वो लोग उनको टारगेट कर रहे जो बोलते हैं ये मेरा कंट्री नहीं है. सिंपल. आप योगी जी लो, आप मोदी जी लो, आप किसी को भी लो. బీజేపీ భావజాలంతో మీరు చాలా కనెక్ట్ అయినట్టు కనిపిస్తారు. పార్టీనో ఏదో ఐ డోంట్ నో. సి ఐఎమ్ యాజ్ అ సిటిజన్, ఐఎమ్ టాకింగ్ యాజ్ అ ప్రౌడ్ వి అండర్స్టాండ్. యాజ్ అ ఇండియన్ మాట్లాడుతున్నాను. అండ్ ఏ స్టేట్ లో ఉన్నాను, ఈ స్టేట్ లో ఎవరెవరు డెవలప్మెంట్ చేశారో దాని గురించి మాట్లాడుతున్నాను. రేపు ఏ పార్టీ ఎక్కడికి వస్తుందో ఎక్కడికి వెళ్తుందో నాకు తెలియదు. నేను రాజకీయంలో వస్తానో రాదో నాకు తెలియదు. బట్ ఎస్, నేను ఒకటే చెప్పేది, ఇఫ్ ఐఎమ్ గివెన్ అన్ ఆపర్చునిటీ ఎనీ కార్నర్ ఆఫ్ ది కంట్రీ, ఐఎమ్ హియర్ టు సర్వ్ ఆఫ్ ద పీపుల్. ఎందుకంటే ఇట్ డజంట్ మ్యాటర్, రైట్, మీరు ఎక్కడ నీకు ఛాన్స్ ఇస్తారో matter, you are serving a part of the country, citizen of the country, adi make important. That's it, end of the day. I have a small rapid fire for you. Sure. ఓకే, కానీ ఇది నిజంగానే డన్. యాజ్ ఎంత క్లుప్తంగా వీలైతే అంత క్లుప్తంగా ఆన్సర్ ఇవ్వాలి మీరు అని కోరుకుంటున్నాం. డన్.
ప్రీతిరెడ్డి గారికి ఎన్ని కిలోలు బంగారం ఉంది? నాకు తెలీదు, నా దగ్గర ఏముందో నాకు అది చాలు. ప్రీతిరెడ్డి గారు భద్రారెడ్డి గారికి చేసి పెట్టే చాలా బెస్ట్ వంట. పులావ్ రైస్. ప్రీతిరెడ్డి గారికి ఇష్టమైన సిటీ ఇన్ ఇండియా? హైదరాబాద్. భాగ్యనగరం. అదిగో వచ్చేసింది, వైబ్ వచ్చేసింది ఫుల్ గా. ఇంకా రాసుకో సాంబా. Why not? సో ప్రీతిరెడ్డి గారి ఇష్ట దైవం వెంకటేశ్వర స్వామి. మల్లారెడ్డి గారిలో మీరు అడ్మైర్ చేసే ఒక క్వాలిటీ? డెడికేషన్, కన్సిస్టెన్సీ. సెన్స్ ఆఫ్ హ్యూమర్ కదా? సెన్స్ ఆఫ్ హ్యూమర్ అది నాకు కాదు, జనాలకి. నాకు వచ్చేసరికి ఆ భయం. ఫుల్ ఎంటర్టైన్మెంట్, బయట ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఈజ్ టేక్ వెరీ వెరీ అండ్ మోర్ దెన్ దట్ కన్సిస్టెన్సీ. అయినా రోజు ఎంత కష్టమైన, జ్వరం వచ్చినా ఏదొచ్చినా, ఎంత టైర్డ్ అయినా కూడా ఈజ్ దేర్ అట్ వర్క్ నెక్స్ట్ డే. మీలో మీకు నచ్చిన బెస్ట్ గుణం? డౌన్ టు ఎర్త్ సింప్లిసిటీ. మీకు ఇవాళ దేవుడు ప్రత్యక్షమై ఏం కోరుకో అంటే ఏం కోరుకుంటారు? ఐ వాంట్ అ ఛాన్స్ టు సర్వ్ పీపుల్. మీకు అయితే అన్ని మనం ఎలిమినేట్ చేసుకుంటూ ప్రాబబిలిటీ థియరీస్, పర్మిటేషన్స్, కాంబినేషన్స్ అన్ని చూస్తే మీరు రాజకీయాల్లోకి వస్తారు. ఐడియలీ బీజేపీ. అబ్బా, మీరే డిసైడ్ చేసిరా? మీరు భాగ్యనగరం అనేసారు కదా, దాంతో పాటు అఫ్ కోర్స్ మీరు రావాలని. భాగ్యనగరం అంటున్నా అంటే నాకు ఆ పేరు నచ్చింది నాకు. ఎందుకంటే హైదరాబాద్ పేరు కూడా బాగుంది, కానీ హైదరాబాద్ ఒకటి పాకిస్తాన్ ఉంది కదా. ఎందుకు ఎవరైనా ఇప్పుడు నాకు ఏదైనా మనం అనుకుంటే, ఇప్పుడు బయట రాజ్యంలో, బయట అంటే ఇంటర్నేషనల్. లాస్ట్ మాట అన్నారు కదా ప్రీతి గారు, గ్యారంటీ టికెట్ రాసుకోండి మీరు. రాసేసుకోండి. ఇంకోటి చెప్తున్నా, పేరు ఎందుకు నచ్చింది దానికి ఒక కారణం ఉండాలి కదా. ఉట్టి ఏదే హైదరాబాద్ పేరు కూడా బాగానే ఉంది, కానీ పాకిస్తాన్ లో ఒక హైదరాబాద్ ఆల్రెడీ ఉంది. దానికెందుకు మేము కంపేర్ చేసుకోవాలి? మాకు హైదరాబాద్ ఆ పేరు వద్దు, అక్కడ ఉండే ఏ పేరు మాకు వద్దు. నాకు నా పేరు భాగ్యనగరం అంటే అది ఇట్స్ అ వర్డ్, భాగ్యం, మంచి ఫ్యూచర్. సో భాగ్యనగరంలో డాక్టర్ ప్రీతిరెడ్డి గారు తన భాగ్యాన్ని పరీక్షించుకోబోతున్నారు. మీకు ఆల్ ది బెస్ట్ అండి. మీరు సమర్థవంతంగా ఆ భాగ్యనగరం ఒక టాపిక్ తీసేసి డెఫినెట్ గా ఐ థింక్ మాకు వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ వండర్ఫుల్ ఇన్సైట్స్ అబౌట్ యువర్ థాట్స్ అండ్ యువర్ బోల్డ్నెస్. ఆల్ కుడోస్ టు యూ ఫర్ బీయింగ్ యూ. అండ్ మీరు అన్ని విధాల అసలు నిష్కల్మషంగా కుండ బద్దలు కొట్టి మాట్లాడారు ఇవాళ. థ్యాంక్ యూ సో మచ్ స్వప్న గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్, the reason why I am bold and I'm open today is because of you. You yourself are a very dynamic and a very strong woman, and that inspires me to give a very strong answer. ఎవరైనా ముందుండే ఒక ఎనీ పర్సన్ కూడా అయిపోయిన వీక్ ఉన్నాడు అనుకోండి, మేము కూడా ఆలోచించి కొంచెం జాగ్రత్తగా ఆన్సర్ ఇస్తాం. మీరు బోల్డ్నెస్ కి మేము ఫిదా ఉన్నప్పుడు మేము ఎంత బోల్డ్ ఉన్నాం అది కూడా మేము చూపించాలి కదా. మేము కూడా మీకు ఫిదా అయిపోయాం ఈరోజు. థ్యాంక్ యూ. ఓ పాట పాడదామా? మీరు పాటలు చాలా బాగా పాడతారు. ఏ వతన్ వతన్ మేరే ఆబాద్ రహే తూ, మే జహా రహూ జహా మే యాద్ రహే తూ. ఏ వతన్ మేరే వతన్, तुझ पे कोई गम की आँच आने नहीं दूं, तुझ पे कोई गम की आँच आने नहीं दूं. कुर्बान मेरी जान तुझ पे शाद रहे तू, कुर्बान मेरी जान तुझ पे शाद रहे तू. ए वतन मेरे वतन, ए वतन वतन मेरे आबाद रहे तू, मैं जहाँ रहूं जहाँ में याद रहे तू. ए वतन मेरे वतन. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ ప్రీతి రెడ్డి ఫర్ యువర్. థ్యాంక్ యూ సో మచ్ స్వప్నక్క గారు దట్ మీరు వచ్చారు. నన్ను యూ హ్యావ్ ఆస్క్డ్ మీ ఆల్ ద ఛాలెంజింగ్ క్వశ్చన్స్. అంటే ఐ ఆల్సో లైక్ ఇట్. నాకు ఇష్టం అంటే ఎవరైనా అదే కంఫర్ట్ గా ఏం చేస్తున్నావు ఏందా కొంచెం బోరింగ్ ఉంటుంది, కానీ ఇది యూ హ్యావ్, నాలో ఉండే కొన్ని థింగ్స్ నాకు కూడా తెలియకపోవచ్చు, ఆ విషయాన్ని మీరు బయటికి తీశారు. సో ఐ ఆల్సో గాట్ టు నో మై సెల్ఫ్ బెటర్, అండ్ హ్యాట్స్ ఆఫ్ టు ద వర్క్ వాట్ యూర్ డూయింగ్ for the country, in whatever which way you are taking the right thing to the world. So thank you for that, and thank you for supporting our country in whichever way you are doing. Okay? Jai Hind. So Jai Hind. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.